దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, క్రొత్త నిబంధన గ్రంథం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలను మనం చదువుకున్నట్లుగైతే, ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడని యువోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2 వచనాల్లో మనం చూసినట్లుగైతే ఇక్కడ 2 స్త్రీలు మనకు కనిపిస్తూ ఉన్నారు. 2 స్త్రీలు, వారిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క 2 వచనాలలో వ్రాయించి ఉంచాడు. మాసిదోనియా ప్రాంతానికి చెందినటువంటి యొక్క ఫిలిప్పీ ప్రాంతంలో, ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి ఈ యొక్క 2 వ్యక్తులను గురించి అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాటలు వ్రాస్తూ ఉన్నారు. గడిచినటువంటి 2 వారముల క్రితం నేను మాట్లాడాను. ఎపఫ్రోదీతు గురించి మనం నేర్చుకున్నాం. ఈ యొక్క ఎపఫ్రోదీతు ఫిలిప్పీ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఈ యొక్క యువోదయ సుంటుకే అనబడినటువంటి 2 స్త్రీలు, వీరు కూడా అదే సంఘానికి చెందినటువంటి స్త్రీలు. అయితే ఈ సమయంలో, ఈ మాటలు రాస్తున్నటువంటి సమయంలో అపోస్తలుడైనటువంటి పౌలు చెరసాలలో ఉంటూ ఉన్నారు. చెరసాలలో ఉన్నటువంటి ఆ సమయంలో అక్కడ నుండి సంఘానికి ఈ లేఖను ఆయన వ్రాయటం అనేది జరిగింది. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఆయన ఉంటూ సంఘములో ఉన్నటువంటి 2 వ్యక్తులను ఉద్దేశిస్తూ ఆయన ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారు స్త్రీలుగా కనిపిస్తూ ఉన్నారు. వారి పేర్లు యువోదయ సుంటుకే. చెప్పాలి, యువోదయ సుంటుకే. వీరిద్దరిని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆది అపోస్తలుల కాలంలో జరిగినటువంటి యొక్క సంఘటనను గనక మనం ఆలోచన చేసినట్లుగైతే, పౌలు గారి యొక్క పరిచర్యలో జరిగినటువంటి ఈ సంఘటన మనం చూసినట్లుగైతే, యువోదయ అనే మాటకు సువాసన అనే అర్థం. యువోదయ అనే మాటకు సువాసన అనే అర్థాన్ని కలిగినటువంటి పేరును ఈ యొక్క స్త్రీ కలిగి ఉంది. తన జీవితంలో తన పేరుకు తగినట్లుగానే మధురమైనటువంటి తన యొక్క జీవితాన్ని ఆయన ప్రభువులో జీవించగలిగింది ఆమె. అయితే మరొక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంది. ఆమె పేరు సుంటుకే అని వ్రాయబడింది. ఆమె యొక్క పేరుకు అదృష్టము, సౌభాగ్యము అనే అర్థాన్ని కలిగి ఉండి, వీరిద్దరూ కూడా ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి సువార్త పనిలో జత పనివారిగా ఉన్నటువంటి స్త్రీలని అపోస్తలుడైనటువంటి పౌలు వీరిని గురించి వ్రాస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనం ఆలోచన చేసినట్లుగైతే మాసిదోనియా సంఘము యొక్క మొదటి విశ్వాసులు వీరు. ఈ యొక్క యువోదయ సుంటికే అనబడినటువంటి ఈ యొక్క 2 స్త్రీలు యొక్క మాసిదోనియా సంఘములో, సంఘం ప్రారంభించబడేటప్పుడు మొట్టమొదటిగా ప్రభువును అంగీకరించి, ప్రభువును విశ్వసించి రక్షణ పొందుకున్నటువంటి స్త్రీలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో లూదియను గురించి మనం అనేక మార్లు విన్నాం. లూదియ కూడా ఈ యొక్క మాసిదోనియా సంఘమునకు చెందినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంది. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో నదీ తీరమున ప్రార్థన జరుగుతుంది అనుకొని లూదియాను కొంతమంది స్త్రీలు ఆ యొక్క ప్రార్థనకు వెళ్ళారని మన వాక్యంలో చూస్తాం. అపోస్తల కార్యములు. వారితో కూడా ఈ యొక్క యువోదయ సుంటుకే అనబడినటువంటి ఈ యొక్క 2 స్త్రీలు కూడా అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరు మొట్టమొదటిగా సువార్త ప్రకటన జరిగేటప్పుడే వారు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం పొందినటువంటి మాసిదోనియా సంఘ మొదటి విశ్వాసులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘములో సీనియర్ విశ్వాసులుగా వీరు ఉంటూ ఉన్నారు.
సువార్త వారి యొద్దకు రాగానే సువార్తను అంగీకరించి యేసే నా సొంత రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే నేను నిత్య జీవ రాజ్యానికి వెళ్ళగలను, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే నా యొక్క జన్మ కర్మ పాపముల నుండి నేను విడుదల పొంది ఆయన రక్తము చేత మాత్రమే నేను పరిశుద్ధురాలిగా నేను తీర్చబడగలనని యేసును అంగీకరించి వారు రక్షింపబడ్డారు. దేవునికి స్తోత్రం. అవును ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మనందరము కూడా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా మనం అంగీకరించాం. ఆయనే నా పాపాల నుండి నన్ను విడిపిస్తాడని యేసయ్యను మనం విశ్వసించాం. ఆయనే నన్ను మోక్షానికి తీసుకువెళ్తాడని యేసయ్య మార్గములో మనందరము కూడా నడుస్తూ ఉన్నాం. ఈ యొక్క యువోదయ సుంటుకే అనబడినటువంటి ఈ యొక్క ఇద్దరు స్త్రీలు కూడా ఆదిమ సంఘములో, మాసిదోనియా సంఘములో ఉన్నటువంటి మొట్టమొదటి విశ్వాసులు. వీరు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలు. దేవునిలో భయముతో కూడినటువంటి ఆత్మీయ జీవితాన్ని వీరు అనుసరిస్తున్నటువంటి స్త్రీలుగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వారిని గురించి వ్రాయించి ఉంచాడు. అయితే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు ఏం చేశారని పౌలు గారు చెప్తూ ఉన్నారంటే, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినటువంటి వారు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క యువోదయ సుంటుకే అనబడినటువంటి యొక్క ఇద్దరు స్త్రీలు అందరిలాగా యేసుక్రీస్తును అంగీకరించి కేవలము ఒక విశ్వాసులుగానే మందిరానికి వచ్చి పోతూ ఉన్నటువంటి స్త్రీల వల్లే వీరు సంఘములో లేరు. కేవలం ఆదివారపు ఆరాధనకు మాత్రమే పరిమితమైనటువంటి విశ్వాసులుగా ఈ యొక్క యువోదయ సుంటుకే లేరు. కేవలము నేను రక్షణ పొందాను, నా పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది, నేను ఇక మోక్షానికి వెళ్ళిపోతానని రక్షణను నిర్లక్ష్య పెట్టినటువంటి విశ్వాసులుగా వీరిద్దరూ లేరు. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు వీరిద్దరిని గురించి ఏమని చెప్తూ ఉన్నారో తెలుసా? నాతో కూడా సువార్త పనిలో ప్రయాసపడినటువంటి వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక భారము కలిగినటువంటి సేవకునితో పాటు కూడా వారు కూడా సువార్త పనిలో ఏం చేశారంట? ప్రయాసపడ్డారు. చాలాసార్లు మనం మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, వారి యొక్క భవిష్యత్తుల కొరకు, ఇండ్లు కట్టుకోవటం కొరకు, ధనము సంపాదించుకోవటం కొరకు మనము పడినటువంటి ప్రయాస ఇంత అంత కాదు. అది ఎంతవరకు అంటే మన ఊపిరి ఉన్నంత వరకు కూడా ప్రయాస కొనసాగుతూనే ఉంటూ ఉంది. అయితే వీరు యువోదయ సుంటుకే అయితే దేవుని పని కొరకు ప్రయాసపడ్డారంట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విశ్వాసము కలిగినటువంటి స్త్రీలుగా వీరు కనిపిస్తూ ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారితో కూడా సువార్త పనిలో ప్రయాసపడ్డారంట. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చేటప్పుడు ఒక మాట చెప్పారు ఆయన. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు మీరు రండి, మీకు నేను విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. ఈ లోకములో అనేక మంది ప్రయాసపడుతూ ఉన్నారు, అనేకమైనటువంటి భారములతో వారి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తే నాకు సమాధానము దొరుకుతుంది, ఎక్కడికి వెళ్తే నా యొక్క ప్రయాస నుండి నేను విడుదల పొందగలుగుతానని లోకములో చాలామంది వెతుకుతూ ఉన్నారు. అయితే కేవలము యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే చెప్పగలిగినటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు వచ్చినట్లుగైతే మీకు నేను విశ్రాంతినిస్తాను, మీ ప్రయాస నుండి మిమ్మల్ని విడిపిస్తాను. వీరిద్దరూ వారి కొరకు ప్రయాసపడలేదు, వారి కుటుంబాల కొరకు ప్రయాసపడలేదు, వారి యొక్క భర్త బిడ్డల కొరకు ప్రయాసపడలేదు, వారి యొక్క స్నేహితుల కొరకు ప్రయాసపడలేదు, ధనము సంపాదించుకోవాలనేటువంటి ప్రయాస వారికి లేదు. కానీ వారు దేని నిమిత్తం ప్రయాసపడ్డారంట? సువార్త పనిలో సేవకునితో పాటు కూడా ప్రయాసపడ్డారు. దేవునికి స్తోత్రం. మేము స్త్రీలుగా ఉన్నాము కదా, మేము వెళ్ళాల్సిన పని లేదు, ఇంటిని బాధ్యతను మేము కనిపెట్టుకొని ఉండాలి కదా, సువార్తతో మాకేం పని లేదని వారు ఆగిపోలేదు. చాలాసార్లు విశ్వాస జీవితంలో నేను మందిరానికి వెళ్తున్నాను చాలు, నేను రక్షణ పొందుకున్నాను చాలు అనుకొని అక్కడితోనే మన ఆత్మీయ జీవితాలను మనం ఆపేస్తూ ఉన్నాం. అయితే ఒక అడుగు ముందుకు వేసినట్లుగైతే దేవుడు ప్రతి ఒక్కరికి అప్పగించినటువంటి బాధ్యత సువార్త ప్రకటన. దేవునికి స్తోత్రం. సువార్త ప్రకటించవలసినటువంటి భారము, బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అప్పగించి ఉన్నాడు. అయితే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతమంది ఈ రీతిగా సేవలో సేవకునితో సువార్త పనిలో ప్రయాసపడినటువంటి వారు ఉన్నారు? ఆ సంఘములో అనేక మంది పురుషులు కూడా ఉండి ఉండొచ్చు, కానీ ఈ యొక్క
ఇద్దరు స్త్రీలను గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. వారి పనిలో, దేవుని యొక్క పరిచర్యలో నాతో పాటు ప్రయాసపడ్డారు. సువార్త పనిలోకి వెళ్ళేటప్పుడు తగిన సమయంలో ఆహారం ఉండదు, తగినంత నిద్ర ఉండదు, తగినంత సదుపాయాలు ఏమీ కూడా ఉండదు. అయినప్పటికీ కూడా స్త్రీలుగా వారు ఉన్నప్పటికీ కూడా వారి బలహీనతలు పక్కన పెట్టి, వారి శరీర బలహీనతలను ప్రక్కన పెట్టి సేవకునితో ప్రయాసపడినటువంటి అనుభవాలు వారు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రభువునందు మనం పడినటువంటి ప్రయాస వ్యర్థము కాదు. మనం అనుకోవచ్చు, నేను ఎంతగానో ప్రయాసపడి సువార్త జరిగిస్తూ ఉన్నాను, నేను ఎంతగానో ప్రయాసపడి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా ప్రయాస ఎటు వెళ్తుంది అని మనం చాలాసార్లు నిరుత్సాహపడవచ్చు. కానీ నువ్వు దేవుని కొరకు పడుతున్న ప్రతి ప్రయాస కూడా వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క యువోదయ సుంటుకే కేవలం రక్షణ పొందినటువంటి సాధారణ విశ్వాసుల వారి ఆత్మీయ జీవితాన్ని ముగించలేదు. కానీ వారి సేవకునితో పాటు కూడా రాత్రింబగళ్ళు ప్రయాసపడుతూ సువార్త పనిలో ముందుకు కొనసాగారు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మనము కేవలం ఒక విశ్వాసులలాగే, కేవలం ఆదివారం వచ్చి వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల వలె మనం ఉంటూ ఉన్నామేమో. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ సంఘ సేవకునితో కలిసి సువార్త పనిలో, దేవుని పనిలో ప్రయాసపడినటువంటి అనుభవంలోనికి రావాలని దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, వీరిని గురించి అక్కడ ఏమని వ్రాయబడిందంటే, వీరి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉందంట. ఈ యొక్క యువోదయ సుంటికే యొక్క పేర్లు ఎక్కడ వ్రాయబడి ఉందంట? జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిస్మం పొందుతారో వెంటనే పరలోక రాజ్యంలో వారి పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడతాయి. అయితే స్పష్టముగా పౌలు వారిని గురించి వ్రాస్తూ ఉన్నారు. వీరు స్వార్థ పనిలో భారము కలిగి ప్రయాసపడ్డారు. వీరి పేర్లను వీరు జీవ గ్రంథంలో రాసుకున్నారు. ఎవరైతే రక్షణ పొందకుండా ఇంకా మందిరాలకు వస్తూ ఉన్నారో, రక్షణ పొందకుండానే యేసును విశ్వసిస్తూ వారి యొక్క జీవితాలని గడిపేస్తూ ఉన్నారో, అట్టి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నువ్వు నమ్మి బాప్తిస్మం పొందితేనే కానీ నీ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడదు. అయితే ఆ యొక్క వ్రాయబడినటువంటి పేర్లు నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు, ఆయన సింహాసనం యొద్ద నువ్వు వెళ్ళినంత వరకు కూడా ఆ పేరు తుడిచివేయబడకుండా, ఆ పేరు చెరిగిపోకుండా, ఆ పేరు మాసిపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత నీ మీద మోపబడి ఉంది. అది ఎలాగ కాపాడుకోగలమంటే పరిశుద్ధతగా జీవించటము, యథార్థముగా జీవించటము, నీతిగా జీవించటము, విశ్వాసముతో ఆత్మీయ జీవితములో కొనసాగుతూ ఉండేటప్పుడు జీవగ్రంథములో వ్రాయబడినటువంటి యొక్క పేర్లు కడవరకు కూడా ఆ రీతిగా వ్రాయబడి ఉంటాయి. చాలాసార్లు లోకములో మనం చూసినట్లుగైతే పాన్ కార్డుల మీద పేర్లు లేదనో, ఆధార్ కార్డుల మీద పేర్లు లేదనో, రేషన్ కార్డులో నా పేరు లేదనో, ఆరోగ్యశ్రీ కార్డులో పేర్లు లేదనో ప్రజలు పడుతున్నటువంటి ప్రయాస, ఆ యొక్క మీ సేవల చుట్టూ, ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ పరిగెడుతున్నటువంటి ప్రయాస చూసినట్లుగైతే ప్రభుత్వాలు మారుతున్న కొలది, కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్న కొలది ఈ యొక్క పేర్లను లెక్కించుకోవడానికి, పుట్టిన వారి పేర్లు ఎక్కించుకోవడం, చచ్చిన వారిని పేర్లు తొలగించుకోవడం. ఈ మధ్య ఒక సహోదరుడు నాతో చెప్పారు, మాకు గవర్నమెంట్ వారి ద్వారా ఇల్లు వచ్చింది పాస్టమ్మ గారు, అయితే చనిపోయినటువంటి మా వదిన గారి పేరు రేషన్ కార్డులో ఉండిపోవటం బట్టి ఆ ఇల్లు క్యాన్సిల్ అయిపోతుందంట, ప్రార్థన చేయమని చెప్పారు. అంటే ఒక వ్యక్తి చనిపోగానే రేషన్ కార్డులో పేరు ఏం చేయాలి? రిమూవ్ చేసేయాలి, డిలీట్ చేసేయాలి. లేకపోతే ప్రభుత్వం దృష్టిలో నువ్వు నేరస్తురాలుగా ఉంటావు. ఒక వ్యక్తి పుట్టగానే ప్రతిరోజు మనకు ఒక బండి మీద ఒక వ్యక్తి కనిపిస్తూ ఉండేవారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఆధార్ కార్డులు చేయబడతాయి. పుట్టిన వ్యక్తులకి పేరు నమోదు చేయించుకోవాలి, మరణించిన వ్యక్తుల పేర్లు డిలీట్ చేసుకోవాలి. ప్రభుత్వం యొక్క రూల్స్ ఆ రీతిగా ఉంటూ ఉండగా, అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ పేరును జీవగ్రంథంలో లిఖించుకున్నావా? నీ పేరును జీవగ్రంథములో నుండి తుడిచివేయబడకుండా నీ ఆత్మీయ విశ్వాస జీవితాన్ని పరిశుద్ధముగా, యథార్థంగా, దేవుని దృష్టికి అనుకూలముగా నువ్వు జీవించగలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది శాశ్వతమైనటువంటి రికార్డు.
ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది అధికారులు ప్రభుత్వం యొక్క లిస్టుల్లోకి వచ్చినప్పటికీ కూడా నీ పేరు అక్కడ నుండి చెరిగిపోదు. అయితే ఈ యొక్క యువోదయ సుంటిక ఏం చేశారంటే వారి పేర్లను జీవగ్రంథంలో రాయించుకున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే నమ్మి రక్షణ పొంది బాప్తిసం పొందుతారో మనందరి పేర్లు జీవగ్రంథంలో ఆయన వ్రాసాడు. ఒకానొక రోజున ఆయన సింహాసనం ఎదుటకు మనం వెళ్ళేటప్పుడు ఆ రికార్డులను ఆయన తెరిచి మన పేర్లను ఆయన చదువుతుండేటప్పుడు ఎంత గొప్ప ఆనందము, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, వీరంట సహాయము పొందటానికి అర్హులు. ఈ మాటలు ఎవరు చెప్తూ ఉన్నారంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా చెరసాలలో ఉంటూ ఈ మాటలు సంఘానికి వ్రాస్తూ ఉన్నారు. ఇదిగో ఈ యొక్క యువోదయ సుంటికే సహాయము పొందటానికి అర్హత కలిగినటువంటి వారు. ఎందుకు వారు సహాయం పొందటానికి అర్హులంటే వారు దేవుని కొరకు ప్రయాసపడ్డారు, వారు దేవుని యొక్క పనిని జరిగించే వారిగా ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో ప్రతి వాని క్రియల చొప్పున ప్రతి ఒక్కరికి సిద్ధపరిచినటువంటి జీతం ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గర ఉంది. నువ్వెంతగా పని చేస్తావో, నువ్వెంతగా దేవుని యొక్క పనిలో ఉంటావో అంతగా దేవుడు నీకు జీతం సిద్ధపరిచి ఉంచుతాడు. పని చేయకుండా ఎవరు కూడా జీతం ఇవ్వరు. ఇప్పుడు అన్ని ఉద్యోగస్తులకు అందరికీ కూడా కొత్త పద్ధతి వచ్చింది. ఏంటంటే బయోమెట్రిక్. ఆ యొక్క ముద్ర వేస్తేనే నువ్వు యొక్క పనిలో హాజరైనట్లు. దానికి కూడా టైం లిమిట్. ఆ టైం దాటిపోతే ఆ ముద్ర వేయటానికి కూడా అవకాశం ఉండదు. నువ్వెన్ని రోజులు సెలవులు పెడితే అన్ని రోజులు జీతం నీకు కటింగ్ చేయబడుతూ ఉంటాయి. అయితే దేవుని వాక్యం ఏమని చెప్తూ ఉందో తెలుసా? నువ్వెంతగా దేవుని పనిలో ఉంటావో, నువ్వెంతగా దేవుని యొక్క పనిలో ప్రయాసపడతావో అంతగా నీ యొక్క జీతం ఆయన భద్రపరిచి ఉంచాడు. ఇదిగో ఒకానొక దినం వచ్చేటప్పుడు, ఇదిగో నా కొరకు నువ్వు పడినటువంటి ప్రయాసకు, ఇదిగో నా కొరకు నువ్వు కన్నీరు కార్చినటువంటి యొక్క కన్నీటికి, నువ్వు ఆత్మల రక్షణ కొరకు సంపాదించినటువంటి యొక్క ధనమునకు బదులుగా ఇదిగో నీ కొరకు నేను సిద్ధపరిచినటువంటి జీతం వచ్చి తీసుకోమని ప్రభువు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. అయితే యొక్క యువోదయ సుంటికేను గురించి పౌలు గారు చెప్తూ ఉన్నారు, వీరు సహాయం పొందటానికి అర్హులు. సహాయం అందరికీ దొరకదు, దానికంటూ ఒక అర్హత ఉండాలి. ప్రభుత్వం వారు సహాయం చేసిన ప్రతి రుసుము వెనుక కొన్ని అర్హతలను పెడుతూ ఉన్నారు ఆయన. పిల్లలకి అమ్మఒడి రావాలంటే దానికి కొన్ని అర్హతలు ఉండాలి. ముసలాళ్ళకు డబ్బులు రావాలంటే దానికి కొన్ని అర్హతలు ఉండాలి. అర్హతలు లేకపోతే ధనము జీతం రాదు. అలాగే వీరు సంఘములో ఎలా ఉన్నారంట? సహాయం పొందటానికి వీరు అర్హులు. ఎందుకో తెలుసా? వీరు ప్రయాసపడుతూ ఉన్నారు పనిలో. సేవకునితో జత పనివారుగా రాత్రనక పగలనక ఎండనక వాననక వీరు ఆకలి దప్పులతో కూడా సేవలో సహకారులుగా ప్రయాసపడినటువంటి ఈ ఇద్దరు స్త్రీలను గురించి పౌలు గారు వ్రాస్తూ ఉన్నారు. ఇదిగో వీరు సహాయం పొందటానికి అర్హులుగా ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని పని చేస్తారో వారికి దేవుడు తప్పకుండా జీతమును సిద్ధపరిచి ఉంచాడు. అందరు జీతాలు తీసుకుంటుంటే నువ్వు బోడిగా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నిలబడితే అది ఎంత అవమానకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి జీతము మనం తీసుకునేటప్పుడు అది ఎంతో సంతోషముగా ఉంటుంది. పని చేసినటువంటి ఉద్యోగులు నెలంతా కష్టపడి ఆ యొక్క నెల రోజుల తర్వాత జీతము కొరకు వారు చూస్తున్నటువంటి ఎదురు చూపులు ఇంత అంత కాదు. అప్పులోళ్ళకు డబ్బులు కట్టాలి, కరెంటు బిల్లులు కట్టాలి, పిల్లలు ఫీజులు కట్టాలి. దేనికోసం ఎదురు చూస్తారు వారు? జీతము కొరకు. ఎందుకంటే వారు పని చేశారు కాబట్టి ఆ జీతం పొందుకోవటానికి వారు అర్హులుగా ఉంటూ ఉన్నారు. ఎవరైతే దేవుని పనిలో ప్రయాసపడతారో వారి కొరకు దేవుడు జీతాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ జీతాన్ని నువ్వు పొందుకోవాలంటే, దేవుని దగ్గర నుండి ఆ యొక్క ధనమును నువ్వు పొందుకోవాలంటే, ఆ బహుమతులను ఆయన పని నువ్వు చేసే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఈ యొక్క యువోదయ సుంటిక ఏం చేశారంటే వారి విశ్వాస జీవితం గురించి పౌలు గారు చాలా విషయాలు చెప్పారు. వారు నాతో కూడా సేవలో ప్రయాసపడ్డారు,
వారు సహాయం పొందటానికి వారు అర్హులుగా ఉన్నారు. ఇంకా వారి పేర్లను జీవగ్రంథంలో వ్రాయించుకున్నారు. సంఘము ప్రారంభించేటప్పుడే నమ్మి బాప్తిస్మము పొంది రక్షించబడినటువంటి మొట్టమొదటి విశ్వాసుల గుంపులో వారు ఉన్నారు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరిని గురించి పౌలు గారు ఒక విషయంలో బాధపడుతూ ఉన్నారు. వీరిని గురించి పౌలు గారు ఒక విషయంలో వేదన చెందుతూ ఉన్నారు. ఏంటో తెలుసా? వీరికి ఏక మనస్సు కొదువై ఉంది. ఏ మనసమ్మా? ఏక మనసు. ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడని యువోదయను సుంటికేను నేను బతిమాలు కొనుచున్నాను. పౌలు గారు చెప్తున్నారు, వీరు పడినటువంటి ప్రయాస ఇంత అంత కాదు. సేవకునితో ప్రయాసపడి దేవుని పనిలో కొనసాగారంటే ఎంత గొప్ప సమర్పణ. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఒడిదుడుకులు వారు భరించి ఉంటారు, ఎన్ని కష్టాలు. అయినప్పటికీ కూడా పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? మీరు ఏక మనస్సు గలవారై ఉండాలని మిమ్మల్ని నేను బతిమాలుకుంటున్నాను. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరిద్దరూ కలిసి స్వార్థ పని చేశారు. ప్రయాసపడి దేవుని పనిలో కొనసాగారు. ఆత్మల రక్షణ కొరకు రేయనక పగలనక వారు పనిచేశారు. కలిసి పాటలు పాడారు, కలిసి వాక్యాన్ని ప్రకటించారు. అయితే వీరిలో ఏంటి లోపంగా ఉందంట? ఏక మనస్సు. ఏక మనస్సు అంటే ఐక్యత. దేన్నైనా ఒక విషయాన్ని గురించి ఏకీభవించే మనస్తత్వం వీరిద్దరిలో లేదని వారిని ప్రభువులోనికి నడిపించినటువంటి సేవకుడు బతిమాలుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఐక్యతను పాడు చేయాలని సాతానుడు అన్ని విధాల ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. పరిశుద్ధ గ్రంథం వ్రాయబడింది 133వ కీర్తనలో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుందంట. అయితే ఆ ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోకుండా ఆ యొక్క శాశ్వత జీవంలోనికి మనకు వెళ్ళకుండా చేయటానికి సాతానుడు ఐక్యతను పాడు చేయాలని ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూనే ఉంటూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘములో పరిచారకులుగా వీరుంటూ ఉన్నారు. అందరి ద్వారా దేవుని యొక్క సహాయమును పొందటానికి వీరు అర్హులుగా ఉన్నారు. జీవగ్రంథంలో పేర్లు వ్రాయించుకున్నారు. కానీ ఐక్యత వీరిలో లోపించింది. మనం అనుకోవచ్చు, ఇదిగో నేను పరిచర్య చేస్తున్నాను, నేను ప్రతిరోజు ప్రార్థనకు వెళ్తూ ఉన్నాను, నా సేవకునితో కలిసి నేను సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాను, ఆత్మల కొరకు నేను ఎంతో ప్రయాసపడుతున్నాను, నా కుటుంబాన్ని ప్రక్కన పెట్టి దివారాత్రులు కన్నీరు కార్చి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అనుకోవచ్చు. కానీ ఇదిగో నీ తోటి విశ్వాసితో, నీ తోటి పరిచారకులతో ఏక మనస్సు కలిగే స్వభావం నీకుందా? ఐక్యత కలిగినటువంటి స్వభావం నీలో లోపిస్తుందన్నటువంటి విషయాన్ని నువ్వు గ్రహించగలుగుతూ ఉన్నావా? ఎందుకు వీరిలో ఐక్యత లోపించిందంటే వీరు పెరిగినటువంటి జీవన విధానం వేరు, వీరు పుట్టి పెరిగినటువంటి ప్రదేశాలు వేరు కావచ్చు, వీరి యొక్క ఆర్థికమైనటువంటి పరిస్థితులు వేరుగా ఉండొచ్చు, వీరు పెరిగినటువంటి యొక్క వాతావరణం వేరు, వీరి ఇరువురి యొక్క వ్యక్తిత్వాలు వేరు. కానీ స్వార్థ పనిలో ఒకటిగా వెళ్తున్నారు, కలిసి ప్రార్థన చేస్తున్నారు. కానీ వీరిలో ఏం లేదంట? ఏక మనస్సు లేదు. నువ్వు నీ తోటి విశ్వాసతో కలిసి మందిరానికి రావచ్చు, నీ సేవకునితో కలిసి ప్రయాసపడి దేవుని పనిలో నువ్వు భారము కలిగి ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఏక మనస్సు కలిగి ఉండాలి. ఈ మాటలు వింటున్నటువంటి మనము ఆలోచన చేసినట్లుగైతే ఐక్యత కలిగి నువ్వు ఉండగలుగుతూ ఉన్నావా? నీ తోటి విశ్వాసం ఒక మాట చెప్పేటప్పుడు ఆ మాటని ఏకీభవించే స్వభావం లేకపోవటము, ఆ మాటకు అంగీకరించే గుణము లేకపోవటమే ఏక మనస్సు లోపించటము. ఇదిగో ఆయన సేవకుడు చెరసాలలో ఉంటూ వీరు పంపించినటువంటి కానుకలను గురించి పౌలు గారు ఏమన్నారో తెలుసా? మీరు పంపించినవి ఏది కూడా నాకు తక్కువ కాలేదు,
ఎపఫ్రోదీతు ద్వారా యొక్క ఫిలిప్పీ సంఘము పౌలు గారికి కావలసినవన్నీ కూడా చెరసాల దగ్గరికి పంపించేటప్పుడు అవన్నీ తిని ఆయన హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. కానీ సంఘములో ఐక్యత కొదువై ఉంది, సంఘములో ఏక మనస్సు కొదువై ఉందని ఆయన వేదనతో ఈ మాటలు వ్రాస్తూ ఉన్నారు. ఆయన కన్నీటితో వారిని బ్రతిమలాడుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం విస్తారముగా ఇవ్వచ్చు, దాతృత్వముగా మనం సహాయం చేయొచ్చు. కానీ ఏక మనసు నీలో లోపిస్తుంది ఉందేమో, ఐక్యత నీలో లోపిస్తుందేమో, నీ తోటి విశ్వాసతో నువ్వు ఏకీభవించలేనటువంటి పరిస్థితులు. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది, పరిచర్య చేసినటువంటి స్త్రీలు కొండెములు చెప్పని వారై ఉండాలి, మితానుభవము కలిగిన వారై ఉండాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆలోచన చేసినట్లుగైతే ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అక్కడే ఆశీర్వాదం ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది, అక్కడే శాశ్వత జీవం ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో పేతురు గారు చెరసాలలో బందీగా ఉండేటప్పుడు సంఘమంతా ఐక్యతగా ప్రార్థన చేస్తూ ఉంటే చెరసాలలో ఉన్నటువంటి పేతురు విడిపించబడ్డారు. ఐక్యత కలిగి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ప్రార్థనలకు జవాబునిస్తాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు యెహోషువ నాయకత్వం క్రింద వారు నడుస్తూ ఉండేటప్పుడు, యెరికో గోడలు వారికి అడ్డుగా వచ్చేటప్పుడు ఇశ్రాయేలీలందరూ కలిసి ఐక్యతతో ఆ యొక్క యెరికో గోడలు చుట్టూ తిరుగుతూ స్తుతిస్తూ బోరలు ఊదుతూ ఉండేటప్పుడు గోడలు వాటంతటవే హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఐక్యత. ఏక మనస్సు కలిగి నువ్వు ఐక్యతతో ప్రార్థన చేసేటప్పుడు, దేవుణ్ణి స్తుతించేటప్పుడు నీ ఎదురుగా యెరికో వంటి బలమైనటువంటి సమస్య ఉన్నప్పటికీ దాన్ని దేవుడు నీ ఎదుటి నుండి తొలగిస్తాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆలోచన చేసినట్లుగైతే యోహాను సువార్త 17వ అధ్యాయము 20, 21, 23 వచనాలు మనం చూసినట్లుగైతే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమనంటే, తండ్రి నా యందు నీవు, నీ యందు నేను ఏకమై ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. హల్లెలూయా. యేసయ్య మనకి ఏమి ఇచ్చారంట? తండ్రి ద్వారా ఆయనకి ఇవ్వబడినటువంటి మహిమ, తండ్రి ద్వారా ఆయనకి ఇవ్వబడినటువంటి ఏక మనస్సు, తండ్రి ద్వారా ఆయనకి ఇవ్వబడినటువంటి ఐక్యత ఆయన సంఘానికి ఇచ్చాడు. హల్లెలూయా. అట్టి ఐక్యతను కలిగినటువంటి మనము, అట్టి మహిమలో కొనసాగుతున్నటువంటి మనలో ఇంకను ఐక్యత లోపిస్తుందంటే, ఏక మనస్సు లోపిస్తుందంటే దానికి గల కారణము నీ తోటి విశ్వాసతో నువ్వు ఏకీభవించలేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నావంటే. చాలా గృహాల్లో మనం చూస్తే భార్యాభర్తల మధ్య ఐక్యత లేదు, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఐక్యత లేదు. భార్యదొక ఆలోచన, భర్తదొక ఆలోచన, భార్యదొక పని, భర్తదొక పని. తల్లిదండ్రులతో ఏకీభవించలేనటువంటి బిడ్డలు సమాజంలో ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా భర్త చెప్పినటువంటి మాటకు ఏకీభవించలేనటువంటి భార్యలు ఉన్నారు నేటి సమాజాల్లో. అయితే యేసయ్య దాని కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. ప్రభు యేసయ్యా, తండ్రి నీవు నాకు ఇచ్చిన మహిమ వీరికి కూడా ఇవ్వు. ఏ మహిమ అంటే ఏక మనసు కలిగినటువంటి మహిమ, ఐక్యత కలిగినటువంటి మహిమ. మనం అనుకోవచ్చు, నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రయాసపడి సువార్త కొరకు ఖర్చు పెడుతున్నాను, సువార్త చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను మందిరంలో, కానీ నీలో ఏక మనసు లోపించింది. చాలామంది పరిచర్య చేస్తారు, ఒకరి మీద ఒకరు కొండెములు చెప్పుకుంటారండి. తోటి విశ్వాసితో సమాధానం లేనటువంటి పరిస్థితులు, తోటి విశ్వాసితో ఏకీభవించలేనటువంటి పరిస్థితులు. ఇదిగో నేను ఒక కూడిక ఏర్పాటు చేయాలనుకుంటున్నానంటే దానితో ఏకీభవించలేనటువంటి వారు నేటి సంఘాల్లో ఉన్నారు. ఇదిగో నేను సేవకునితో కలిసి ఈ రీతిగా మాట్లాడాలనుకుంటున్నానంటే వద్దు అని ఆటంకపరిచినటువంటి విశ్వాసులు నీతోనే ఉంటూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క యువోదయ సుంటికేలో కూడా ఏక మనస్సు లోపించింది. ఎన్నో సంవత్సరాల నుండి వారి భారముతో దేవుని పని చేస్తున్నారు, దేవుని పరిచర్యలో ఉన్నారు. కానీ వారిలో ఏం లేదంట?
ఏక మనస్సు లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కలిసి ప్రార్థన చేస్తాం, కలిసి పాటలు పాడుతాం, కలిసి సువార్త పత్రికలు పంచుతాం, కానీ ఏక మనస్సు లేదు. ఒక వ్యక్తి ప్రక్కగా మాట్లాడుకోవటం, ఆ వ్యక్తితో కలిసే నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రక్కకు వెళ్ళగానే విస్తారమైనటువంటి మాటలు. అయితే ఇది పౌలు గారికి ఒక వేదనతో కూడినటువంటి విషయం. అవును, నిజముగా ఆత్మల పట్ల భారము కలిగి, నిజముగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుతున్న ప్రతి సేవకుడు కూడా ఇట్టి భారాన్ని కలిగి ఉంటారు. విశ్వాసులు ఇచ్చినటువంటి కానుకలతో తిని తృప్తి పొందినటువంటి వ్యక్తిగా కాదు, కానీ పౌలు గారు బహువేదనతో ఆయన ఈ మాటలు వ్రాస్తూ ఉన్నారు. చెరసాలలో చాలా కిలోమీటర్ల దూరంలో ఆయన ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇదిగో సంఘములో ఏక మనస్సు లోపించింది, ఐక్యత లోపించింది. అపోస్తలుల కార్యముల్లో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 14వ వచనములో ఏక మనస్సుతో మేడగదిలో వారు ప్రార్థన చేసేటప్పుడు, ఏ మనస్సుతో? ఏక మనస్సు. సంఘమంతా ఏక మనస్సుతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో బలమైనటువంటి అభిషేకము, బలమైన ఆత్మ కుమ్మరింపు అనేది జరిగింది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘముగా ఉన్నటువంటి మనలో ఐక్యత మనకు అవసరము. నోవాహుతో దేవుడు మాట్లాడాడు ఒకనొక రోజున. నోవాహు, ఇదిగో నేను భూమి మీద ఉన్న సమస్త జనాల్ని కూడా నేను నాశనం చేయబోతూ ఉన్నాను, నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక ఓడను నువ్వు సిద్ధపరచుకోమని దేవుడు నోవాహుతో చెప్పేటప్పుడు, నోవాహు ఆ విషయాన్ని తీసుకెళ్ళి తన భార్యతో, తన కుమారులతో, తన కోడళ్ళతో చెప్పేటప్పుడు వారందరూ నోవాహుతో ఏం చేశారు? ఏకీభవించారు. హల్లెలూయా! ఏకీభవించారు కాబట్టే భయంకరమైనటువంటి ఒక జల ప్రళయం నుండి వారు తప్పించబడ్డారు. కుటుంబముగా ఎవరైతే ఏకీభవించి ఒక మంచి ఆలోచన చేస్తారో ఆ కుటుంబంలో గొడవలు ఉండదు, ఆ కుటుంబంలో సనుగుడులు ఉండదు, ఆ కుటుంబంలో అనుమానాలకి తావుండదు. భర్త వద్దన్నా కూడా కొంతమంది భార్యలు ఏం చేస్తారో తెలుసా? ఆయన వద్దన్న పనినే చేస్తూ ఉంటారు. ఐక్యత లేనటువంటి కుటుంబాల్లో సమాధానం ఉండదు. వీరు ఏకీభవించి ఓడను నిర్మించుకొని కలిసి పనిచేసి ఓడ నిర్మాణం చేసుకున్నారు కాబట్టి జలప్రళయం నుండి వీరు తప్పించబడ్డారు. ఇదిగో ఇంకొక కుటుంబం మనకు కనిపిస్తూ ఉంది. సొదొమ గొమొర్రా ప్రాంతము నుండి భయంకరమైన అగ్నిగంధకాలకి ఆహుతి కాబోతున్నటువంటి ఒక పట్టణము నుండి మీరు వెళ్ళిపోండి అని దేవదూతల చేత పంపించబడినటువంటి లోతు కుటుంబాన్ని మనం ఆలోచన చేస్తే, అమ్మా రండి, వెనక్కి తిరగకుండా మనం వెళ్ళిపోదాం అనుకోని లోతుతో పాటు కూడా తన భార్య బిడ్డలు వెనక్కి తిరగకుండా వచ్చినట్లుగైతే తన భార్య ఉప్పు స్తంభముగా మారకపోదును. తన భర్తతో కలిసి దేవుని మాట విని వెనక్కి తిరగొద్దని దేవుడు చెప్పాడు కాబట్టి వెనక్కి తిరగకుండా నేను వెళ్తాను అనుకున్నట్లుగైతే ఆమె ఉప్పు స్తంభముగా మారక ఉండేది. దేవుడు చెప్పినట్లుగా, దేవుని చెప్పినటువంటి మాట వారు వినకుండా, యేసయ్య దేవుడు చెప్పినటువంటి స్థలానికి వెళ్ళకుండా వేరొక స్థలానికి వారు వెళ్ళటమును బట్టి కుమార్తెలతో పాపము చేసి భయంకరమైనటువంటి సంతానం భూమి మీదకి రావటానికి కారకులయ్యారు. ఏ కుటుంబాల్లోనైతే ఐక్యత లోపిస్తుందో ఆ కుటుంబాల్లో గొడవలు, అల్లరులు తప్ప సమాధానము, సంతోషం అనేది ఉండదు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు చెరసాలలో ఉంటూ ఆ యొక్క యువోదయ సుంటికేని గురించి ఆయన బ్రతిమాలుకుంటూ మాట్లాడుతున్నారు. బ్రతిమలాడుకుంటూ ఆయన అడుగుతూ ఉన్నారు, మీలో ఏక మనసు లోపించింది. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సంఘము కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. తండ్రి, నా యందు నీవు, నీ యందు నేను ఎలాగైతే ఏక మనస్సు కలిగి ఉన్నామో వీరికి కూడా అట్టి మహిమ దయచేయి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనం ఆలోచన చేసినట్లుగైతే తప్పిపోయి వచ్చినటువంటి చిన్న కుమారుడి విషయంలో తండ్రి పడుతున్నటువంటి సంతోషములో
ఏకీభవించకుండా పెద్ద కుమారుడు ఏం చేశాడు? లోపలికి రానోళ్ళకు పోయాడంట. దేనికి రానోళ్ళకు పోయాడు పెద్ద కుమారుడు అంటే? తండ్రి యొక్క సంతోషముతో ఏకీభవించలేకపోయాడు. తప్పిపోయి వచ్చినటువంటి తన యొక్క తమ్ముని యొక్క ఆనందంలో ఏకీభవించలేనటువంటి పరిస్థితులు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనము, ఇదిగో ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి యువోదయ సుంటికేలు దేవునిలో బహు యొక్క ప్రయాసతో వారు దేవుని పనిలో కొనసాగినప్పటికీ కూడా మానవ బలహీనతగా వారిలో ఏకత్వం లోపించిందని తన సేవకురు బ్రతిమలాడుతూ వారిని వేడుకున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సంఘమంతా ఐక్యత కలిగి ఉండాలని ఆయన ప్రార్థన చేసిన రీతిగా మనము కూడా మనం పడుతున్నటువంటి యొక్క ప్రయాసలో మనలో ఎవరిలో కూడా ఏక మనసు లోపించకుండా, ఐక్యత లోపించకుండా మనము బలముగా ముందుకు కొనసాగినట్లయితే దేవుని కొరకు మనం బలమైనటువంటి కార్యాలు చేయగలం. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింప చేయునుగాక. అందరూ కూడా తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా దేవా, జీవము కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన, ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి యువోదయ సుంటిక యొక్క ఆత్మీయ జీవితాలను ప్రభువా నేర్చుకోవటానికి మాకు కృప చూపించావు. అవును ప్రభువా, సేవకునితో కలిసి ప్రయాసపడి సువార్త పనిలో కొనసాగారు తండ్రి. వారి పేర్లు జీవ గ్రంథంలో లెక్కించుకున్నారు. సహాయము పొందుటకు వారు అర్హులుగా ఉంటూ ఉన్నారు ప్రభువా. యేసయ్యా, అయినప్పటికీ వారిలో ఏక మనస్సు లోపించిందని తండ్రి సేవకుడు బ్రతిమలాడినటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో ఆత్మ కలిగించు ఐక్యత నాయన నేటి సంఘాల్లో దయచేయండి ప్రభువా. ఆత్మ కలిగించు ఏక మనస్సు ప్రభువా. ఇదిగో తండ్రి, నువ్వు ఏకమై ఉన్నట్లుగా తండ్రి అట్టి మహిమ కలిగిన ఏక మనస్సు నేటి సంఘాల్లో ప్రభువా మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృప చూపించి సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.